జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 4 ఫేజ్ల ఎలక్షన్స్ జరిగిపోయినాయి, 4 దశల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పటికే 380 సీట్లకు ఎలక్షన్ జరిగింది. బట్ అందులో మేము 270 సీట్లు గెలవబోతున్నామని, అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నాం మేము ఆల్రెడీ 4 ఫేజ్లు అయిపోయేసరికి. ఇంకా 3 దశల్లో మేము అనుకుంటున్న టార్గెట్ 400 పార్ టార్గెట్కి రీచ్ అవ్వబోతున్నాము అని చెప్పారు. సో అంటే నిజంగానే అట్లా కనబడుతుంది అనుకోవచ్చా? మనం ఇప్పుడు స్టేబుల్గానే ఉందా ఈ 4 ఫేజెస్ ఎలక్షన్స్ని మీరు గమనించిన తర్వాత, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత? ఈవెన్ మోదీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, సౌత్ ఆఫ్ ఇండియాలో ఐఎమ్ వెరీ సారీ నేను మిస్ అవుతున్నాను, సౌత్ ఆఫ్ ఇండియాలో ఊరికే ఆ టర్మినాలజీ ఖచ్చితంగా అవసరం, ఈవెన్ ప్రేక్షకులైనా కానీ ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకోవాలి. మనని సౌత్ ఆఫ్ ఇండియాలో ఈసారి మేము ఎక్కువ సీట్లు గెలవబోతున్నాము, ఎన్డీఏనే ఎక్కువ సీట్లు గెలవబోతుందని చెప్పారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని మోదీ గారు అన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పారు. ఎన్డీఏనే కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు మా ఓట్ షేర్ పెరుగుతుంది. కర్ణాటకలో ఎలాగూ బలం ఉంది అనేదే మోదీ గారు చెప్పిన మాట. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఉండదు అని చెప్పిన వాళ్ళకి ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒక మేల్కొలుపు అవుతుంది అనేది మోదీ గారు చెప్పిన మాట అర్థం. అండ్ అమిత్ షా గారేమో ఆల్రెడీ 270 మార్కు మేము ఆల్రెడీ గెలిచేసాము అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో వీటి రెండింటిని మీరు ఎట్లా చూస్తారు అండ్ మీ రీడింగ్ ఏంటి? సాయి గారు, అమిత్ షా గారు ఒకటి మాట్లాడారంట, అట్లా అన్ని ఎలక్షన్ ఒక్కొక్క ఫేజ్ తర్వాత అదే రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కన్సాలిడేట్ చేసుకుంటారు. అది ఛానల్స్ ఉండొచ్చు, పోల్స్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన దేశంలో ఆల్మోస్ట్ 10 పెద్ద సంస్థలు ఉన్నాయి ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ చేస్తున్న వాళ్ళు. అది మిగతా ఛానల్ పనిచేస్తుంది. కొన్ని ఇండియా టుడే కోసం, కొన్ని రిపబ్లిక్ కోసం, కొన్ని టైమ్స్ నౌ కోసం, కొన్ని ఆజ్ తక్ కోసం, మిగతా అన్ని ఏబీపీ, వీళ్ళందరి కోసం ఒక్కొక్క పోలింగ్ ఏజెన్సీ పనిచేసుకుంటారు. వారు ఒక్కొక్క ఫేస్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి 9 దాకా ఈ డేటా మొత్తం కన్సాలిడేట్ చేసుకుంటారు. ఆ డేటా ఏం చేసుకుంటారు? న్యాచురల్లీ అక్కడ ఉన్న ఎడిటర్ దగ్గర ఉంటుంది. ఎడిటర్కి ఎవడో ఫోన్ చేసి అడుగుతాడు పెద్ద ఆఫీస్ నుంచి, బాబు ఎంత మీ కౌంట్ ఎంత అని అడుగుతారు. సార్ ఇంత ఉందంటారు. అది కాకుండా నెక్స్ట్ పబ్లికేషన్ వాళ్ళు కూడా సార్ మాది ఇంత ఉందంటారు. అందరూ అడుగుతారు. ఇది బీజేపీ వాళ్ళు ఒక్కడే అడగడం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు. అది కాకుండా వాళ్ళ ఓన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళకి 2 ఏజెన్సీలు ఉంటాయి ఎగ్జిట్ పోల్ చేయడానికి. ఎగ్జిట్ పోల్ చేస్తారు. ఈ 4 అదే చూస్తారు మీరు. ఈవెన్ 3వ ఫేజ్ వచ్చేదాకా 190 అని చెప్పారు, మీకు గుర్తుంటుంది అమిత్ షా గారు. ఇప్పుడు 270 అని చెప్పారు. ఇంకా మిగిలినంత ఆల్మోస్ట్ 160 సీట్స్ ఉన్నాయి. సో 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. దానికన్నా 2 సీట్లు తక్కువ అంతే. పోయినసారి 303 వచ్చింది బీజేపీకి. సో ఈసారి ఎన్ని రాబోతుంది? 120 స్థానాల్లో పోటీ. అది కూడా మేజర్లీ యూపీ, బీహార్ అట్లాంటి, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో, రాజస్థాన్లో, ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడ పోటీ జరగబోతుంది. అక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అది క్వశ్చన్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అర్థమెటిక్. వీళ్ళందరూ అనుకుంటారు అమిత్ షా గారు ఎక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? చిదంబరం అక్కడ ఒక ట్వీట్ చేస్తాడు, జనరల్ ట్వీట్, మేము గెలవబోతున్నాం, ఇండియా వచ్చేసింది, ఇండియా అలయన్స్ అని చెప్పేసి. కానీ నంబర్లు ఇది చెప్పరు. జూన్ 4వ తారీఖు చూడండి సాయి గారు, దానికన్నా ముందు మనకు 1వ తారీఖు 2వ తారీఖు మొత్తం ఎగ్జిట్ పోల్స్ అంతా బయటకు వచ్చేసింది. కానీ అన్ని పార్టీల దగ్గర, అన్ని మీడియా హౌసెస్ దగ్గర ఎగ్జిట్ పోల్ నంబర్ 4 అంటే ఫేజ్ 4 ఎండింగ్ దాకా వాళ్ళ దగ్గర రిజల్ట్స్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు బయట చెప్పలేరు, బికాజ్ ఎలక్షన్ కమిషన్ అలౌ చేయదు. దీనికన్నా ముందు ఒక 10-15 సంవత్సరాల ముందు ఎలక్షన్ కమిషన్ అలౌ చేస్తుండే ఎగ్జిట్ పోల్స్ ఇన్ బిట్వీన్ ద ఎలక్షన్. కానీ ఇప్పుడు అలౌ చేయట్లేదు, ఎందుకంటే దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్. 2 వైపు నుంచి జరగవచ్చు. గెలిచే పార్టీకి ఒక పాజిటివ్ స్పిన్ వస్తుంది, ఓడిపోయే పార్టీకి ఒక నెగిటివ్ వస్తుంది. కానీ మోస్ట్ డేంజరస్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లానే గెలిచేశారు కదా ఇంకా ఏం ఓట్ వేయడం అంట. అది కూడా చాలా డేంజరస్. సో దానికోసం ఎగ్జిట్ పోల్స్ అలౌ చేయరు. కానీ చాలా క్లారిటీ ఉంది దీంట్లో. అమిత్ షా లాంటి, బికాజ్ ఐ వర్క్డ్ నాట్ డైరెక్ట్లీ అండర్ హిమ్ బట్ ఇండైరెక్ట్లీ అండర్ హిమ్, చాలా మెథాడికల్ మనిషి, చాలా మెథాడికల్, నంబర్ కింగ్ అనమాట. ఆయనకి నంబర్స్ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన దీనికంటే ముందు ఈ వస్తుంది స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ అనమాట. ఆయన తెలుసు షేర్లు అంటే ఏంటని, నంబర్లు అంటే ఏంటనేది చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు. సో హీ నోస్ ద నంబర్స్. 270 ఏదో హవాలా చెప్పలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిట్ పోల్, అన్ని ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ తీసుకొని టోటల్ చేసుకొని దాన్ని పోల్స్ అంటామా, దాని 270. 2019 ఎలక్షన్స్ అప్పుడు సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు కోట్ దట్. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ లాస్ట్ 7 ఫేజెస్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రిపోర్టర్ అడిగారు,
సో మీరు అంటే మన దగ్గర కూడా అట్లాంటి అనాలిసిసే మొదటి నుంచి నడుస్తూ వచ్చింది. 170 సీట్లు వస్తాయి, 180 సీట్లు వస్తాయి, 250 లోపలనే ఉంటుంది ఎన్డీఏ, అసలు గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం, మోదీ అస్సలు ప్రైమ్ మినిస్టర్ గారనే అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పట్లో యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు కదా. బట్ ఆయన ఒక క్లియర్ అనాలిసిస్ చెప్పారు. అదేంటంటే అది నాకు చాలా గుర్తుంది, అదికి ఇప్పుడు మీరు అంటుంటే నాకు అనిపించింది. అమిత్ షా చెప్పింది ఏంటంటే 2014లో నెంబర్ 2 పొజిషన్లో వచ్చిన స్థానాలు ఇన్ని 120 స్థానాలు ఉన్నాయి, అందులో 100 గెలుస్తున్నాం మేము. నెంబర్ 2లో వచ్చినాయి 100 గెలుస్తున్నాము. నెంబర్ 1లో ఉన్న వాటిలో ఒకవేళ నెంబర్ తగ్గినా ఇక్కడ మేము పెరగబోతున్నాము అని చెప్పారు ఆయన. సో అంత వెరీ యాక్యురేట్ అని చెప్పడానికి నేను అంటాను. మీరు అందాక అన్నారు కదా, ఆయన చాలా మెథాడికల్ మంచి. ఎందుకంటే పార్టీ బీజేపీ లాంటి పార్టీ రన్ చేయడం అంటే ఈజీ కాదు సాయి గారు. జేపీ నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, కానీ అందరికి తెలుసు ద పవర్ బిహైండ్ నరేంద్ర మోదీ ఇస్ అమిత్ షా, అంటే డౌటే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏమంటున్నాడు, మోదీ గారు గెలిస్తే, మోదీ గారు గెలవడం చెప్పట్లేదు, మోదీ గారు ఇప్పుడు 75 అయిపోతే మళ్ళీ ఆయన టర్మ్ నడిమిట్లో రిజైన్ చేసేస్తారా అని చెప్పేసి. అంటే ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ అక్సెప్టింగ్ మోదీ గారు గెలవబోతున్నారు. ఖర్గే గారు చెప్పేశారు కూడా. నేను చెప్తున్నాను సాయి గారు, ఇప్పుడు వీళ్ళేమంటారు రేపు చూడండి, ఇదే ఛానల్ వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. లాస్ట్ టైం కూడా ఏం చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, బీజేపీకి 150 కూడా రాదండి, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఇన్ రైటింగ్ అన్నాడు. ఆ వీడియోలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి. తర్వాత 303 వచ్చినాయి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు ఈ 4వ తారీఖు రిజల్ట్స్ అని బయటకు వచ్చినప్పుడు అప్పుడు చూడండి స్టోరీస్, అప్పుడు మళ్ళీ మొదలవుతుంది ఈవీఎంలు, రిగ్గింగ్లు అన్ని మొదలవుతుంది. గెలిచిన తెలంగాణలో ఈవీఎం ప్రాబ్లం లేదు, ఓడిపోయిన రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఈవీఎం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ముందే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తారు వీళ్ళు మ్యాజిక్ షో లాగా. కానీ ఒక అర్జు ఉండాలి ఫైట్ చేయడానికి, అది కాంగ్రెస్ లేదు సాయి గారు. అది చూడండి, బీజేపీ ఒక్క రోజు మోదీ గారు 5-6 ర్యాలీలు అడ్రస్ చేస్తున్నారు సాయి గారు. ఆయన ఏజ్ ఏంటి? సరే, ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆయనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఉంది, ప్లేన్ ఉంది, అన్ని అఫీషియల్ గా యూజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ రూల్. కానీ అది కాదు, ఆయన వెళ్ళాలని లేదు కదా. ఇక్కడ 2-3 ర్యాలీలు అడ్రస్ చేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా, చేయట్లేదు. ఈ ఏజ్ లో ఆల్సో హీస్ పుషింగ్ హిమ్సెల్ఫ్. అమిత్ షా గారు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. కాంగ్రెస్ వైపు ఎవరండి? ప్రియాంక 2 ర్యాలీలు కనిపిస్తారు, రాహుల్ గాంధీ 1 ర్యాలీలు కనిపిస్తాడు ఎక్కడో, మన ఖర్గే గారు పాపం కనిపిస్తారు. ఇంతే, అయిపోయింది, కథం. ఇది కాంగ్రెస్ క్యాంపెయిన్. బీజేపీ చూడండి, అందరు తిప్పేస్తారు. వాళ్ళు దగ్గర ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ తెలంగాణలో క్యాంపెయిన్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇది దట్ ఈస్ ద అర్జ్ టు విన్. మీరు అది స్పోర్ట్స్ లో ఉండొచ్చు, పొలిటిక్స్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు సాయిగా. గెలవాలని ఒక పట్టున్నప్పుడు యూ క్యాన్ విన్, కానీ అది లేనప్పుడు మీరు ఏం చేయలేరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఒక డిఫిటిస్ట్ యాటిట్యూడ్ రైట్ నుంచి. పాజిటివ్ గా ఎప్పుడు మాట్లాడడు రాహుల్ గాంధీ. చూడండి, నెగటివ్ గా మాట్లాడతాడు. ఆర్మీలో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీ సోల్జర్స్ అందరూ ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి అండి. ఆలోచించండి, మన దగ్గర ఉన్న అన్నిటికంటే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రౌడ్ థింగ్ మన ఇండియన్ ఆర్మీ, అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పుకోవచ్చు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. దాంట్లో కూడా ఈయన వచ్చి రిలీజియన్, క్యాస్ట్ పెడుతున్నాడు రాహుల్ గాంధీ. అదే నాకు అర్థం కాదు. దానికోసం ఇప్పుడున్న మన దగ్గర ఉన్న సోల్జర్స్ కూడా, వాళ్ళు కూడా వీరికి కావాలని వీరి వ్యతిరేకంగా డెఫినెట్ గా ఓటేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇట్లాంటి మాట్లాడిన దానికి. ఎందుకంటే మీరు సరే, మీ పర్సనల్ గా మీకు మోదీ గారు నచ్చకపోవచ్చు, యూ కెన్ క్రిటిసైజ్ హిమ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ అది కాకుండా మీకు పాజిటివ్ గా మాట్లాడడం రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. మీరు మంచి పని చేసి చెప్పండి. మీ స్టేట్స్, ఇన్ని స్టేట్, కర్ణాటక ఉంది, తెలంగాణ ఇన్ని స్టేట్లు ఉన్నాయి కదా, మీరు 2 స్టేట్లు, అక్కడ మంచి పని చేసిన దాని గురించి మాట్లాడండి. అది మాట్లాడు. కానీ మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే 10 కిలోలు బియ్యం ఇస్తాం, మేము వస్తే ₹1,00,000 ఇస్తాం. అరే మీరు ఉన్నారు కదా స్టేట్లో, అవి మీరు తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అక్కడ ఇవ్వండి ₹1,00,000 ఒక్కొక్క మహిళకి, ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అదే అడగాల్సిన ప్రశ్న అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అండ్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్. దీని తర్వాత చూడండి సాయి గారు, ఆల్రెడీ మోదీ గారు శరద్ పవార్ గారికి ఇన్విటేషన్ ఇచ్చేశారు. ఇవాళ న్యూస్ వస్తుంది, మమతా బెనర్జీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె ఆల్రెడీ ఇండియా అలయన్స్ అంటుంది, కానీ ఆమె కూడా తెలిసిపోతుంది దీని తర్వాత. సర్వైవ్ చేయాలంటే బీజేపీతో ఉండాల్సిందే. అది కావాలంటే మనం జగన్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, నవీన్ పట్నాయక్ దగ్గర నేర్చుకోవాలి. వీళ్ళందరూ చూడండి, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మోదీ. వాళ్ళ స్టేట్ కి ఫండ్స్ రావాలని తెప్పించుకున్నారు. అండ్ దిస్ 270 ఫిగర్ వాట్ అమిత్ షా ఇస్ కోటింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకా 120, 110, 115 స్థానాలకి ఇంకా పోటీ ఉంది. ఐ థింక్ మోర్ దెన్ దట్, 140, 150 ఉన్నాయి. దానికి పోటీ జరిగిన తర్వాత డెఫినెట్లీ బీజేపీ విల్ క్రాస్, నా అంచనా ప్రకారం దే మే నాట్ రీచ్ ద 370 మార్క్. ఒక 320 నుంచి 340 దాకా, 320 to 340 is what my estimate for BJP crossing that mark this time. And even తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట చెప్పండి. తెలంగాణ కూడా తెలంగాణలో ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను చాలా మంది నాకు
థ్యాంక్స్ టు నేషనలిస్ట్ అని చెప్పాలి సాయి గారు. ఎక్కడ పోయినా, మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను నేను, వెంట్ టు పికప్ మై వైఫ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. వెళ్ళినప్పుడు ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు బయటికి, తెలిసిపోయింది ఆయన యూఎస్ నుంచి వస్తున్నాడు, చాలా లగేజ్ ఉంది. సడన్ గా నన్ను గుర్తుపెట్టారు. ఐ వాజ్ ఆల్సో లగింగ్ అలాంగ్ ట్రాలీలో లగేజ్ తీసుకెళ్తున్నాను మా వైఫ్కి. వచ్చి సురేష్ గారు అని అడిగారు. ఎస్ సార్, మీ నేషనలిస్ట్ హబ్లో మీ వీడియోలో చూస్తాను సార్, ఐఎమ్ ఫ్రమ్ యూఎస్ అని చెప్పి షేక్ హ్యాండ్ చేశారు. నేను నా కార్డ్ ఇచ్చాను ఆయన, ప్లీజ్ స్పీక్ టు మీ వెన్ యూర్ ఫ్రీ అని చెప్పేసి. ఆలోచించండి, ఈ నేషనలిస్ట్ హబ్ పేరు చెప్పి కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా కామారెడ్డి నుంచి ఫోన్ చేశారు, ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేశారు. సురేష్ గారు, ఒక చాలా యునిక్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఏంటంటే అడిగితే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్ వేశారు. బీఆర్ఎస్ లీడర్స్ కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కరెక్ట్. ఎందుకు వేశారంటే లాజిక్, వాళ్ళకి భయం ఏంటంటే రేవంత్ రెడ్డి పవర్ఫుల్ అయిపోతే మా మీద కేసులు పెడతాడు. ఓకే, రేవంత్ రెడ్డిని కిందకి దింపితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, వాళ్ళకి ఇంత పగ, వీళ్ళ మీద అంత కోపం లేదు కేసీఆర్ మీద. వాళ్ళని ఇంత హెరాస్ చేయలేదు రేవంత్ రెడ్డిని హెరాస్ చేసినంత. తో మేము ఎట్లయినా గెలిచే పార్టీ ఎవరని చెప్తే బీజేపీ. ఇది కేరళ లాస్ట్ టైం జరిగింది. బీజేపీకి ఓట్లు రాలేదు, కాంగ్రెస్కి వెళ్ళింది శబరిమల ఇష్యూ మీద. కరెక్ట్. బీజేపీ గెలవదని చెప్పి కాంగ్రెస్కి వేశారు. ఇక్కడ మేము గెలవం ఎట్లయినా, కానీ కాంగ్రెస్ ని గెలిపేయకూడదని చెప్పి వీళ్ళు ఇది బీజేపీ బీఆర్ఎస్ టైఅప్ కాదు, ఇది కరెక్ట్ కార్యకర్తల లెవెల్లో జరిగింది. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఏం చెప్తారు, ఒక అర్జెన్సీ వాళ్ళకి తెలిసిపోయింది. దానితో ఏమవుతుందంటే ఐ థింక్ బీజేపీకి ఇక్కడ 6 నుంచి 8 మాట్లాడుతున్నాం, 10 దాకా వెళ్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. కానీ 10కి వెళ్ళింది అనుకోండి సాయి గారు, రేవంత్ రెడ్డి గారు చూడండి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, మేము అప్ టు 12 సీట్స్ గెలుస్తా ఉంటున్నాం. అంటే 12 సీట్లు దాకా మేము గెలవచ్చు అంటున్నాం. ఆయన అవుటర్ ఫిగర్ ఇస్తున్నాడు కానీ ఇన్నర్ ఫిగర్ ఇవ్వట్లేదు. దీనికన్నా ముందు 14 చెప్పాడు, మీకు గుర్తుందా? ఎలక్షన్ ముందు మేము 14 సీట్లు గెలవబోతున్నాం అన్నాం. ఒకరోజు 16 కూడా చెప్పిండు. అవును, ఇప్పుడు 12కి వచ్చేసింది. అంటే రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ అడ్మిటింగ్ కాంగ్రెస్ ది గ్రాఫ్ కిందకి వచ్చింది స్టేట్ లో. అది యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు యాంటీ ఇన్కంబెన్సీ టైమే లేదు, 6 నెలలు కూడా కాలేదు. అవును, కానీ వాళ్ళకి ప్రజలు తెలిసిపోయింది, ఈ బస్సులు ఇవ్వడం, బస్ ఫ్రైడ్ ఇవ్వడము, అది ఇవ్వడము, ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడము అది కాదు. మోదీ గారు ఇచ్చారు కదా దానికన్నా ముందు గ్యాస్ సిలిండర్. సో ఇక్కడ కాంగ్రెస్ ది ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ ఫైట్. బీఆర్ఎస్ తో ఇంటర్నల్ ఫైట్ లో వాళ్ళ పార్టీలో చాలా మంది చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు ఎంత హ్యాష్ గా మాట్లాడారు కేసీఆర్ గురించి. ఎంత రేవంత్ రెడ్డి మాట్లాడదు అంత మాట్లాడు, ఒకసారి కోమటిరెడ్డి మాట్లాడతారు కానీ వీళ్ళు మాట్లాడు. సో విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారిని కిందకి దింపడానికి చాలా గేమ్లు నడుస్తున్నాయి. ఒకటి ఆయన బ్యాక్గ్రౌండ్, ఏబీవీపీ నుంచి వచ్చిండు, టీడీపీ నుంచి వచ్చిండు. సో ఒక న్యూ కమర్ ఎట్లా ముఖ్యమంత్రి అని ఈయన కిందకి దింపాల్సిందే, అది నడుస్తుంది. 10 సీట్ల కన్నా తక్కువ వస్తే, 8 9 వస్తే రేవంత్ రెడ్డి ఈజ్ అవుట్, దట్స్ ఫర్ షూర్. ఆంధ్ర వైపు అడిగారు, ఆంధ్ర వైపు తెలుసు యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ ఇట్ ఈస్ షోయింగ్ నాయుడు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంటే పబ్లిష్ చేయలేదు ఎగ్జిట్ పోల్స్, కానీ మనకు జర్నలిస్ట్ మనకు వస్తూనే ఉంటుంది. దాంట్లో చాలా మటుకు క్లియర్ గా తెలిసిపోతుంది దట్ ఒక స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ నడుస్తుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూస్తే ఆంధ్ర వైపు ఎప్పుడు ఓటింగ్ పెరిగితే ఒక సైన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఓటు పడుతుందని. అవును, ఎప్పుడు మనం చూస్తాం ఓటింగ్ ఎక్కువ అయితే. సో దట్ ఐ థింక్ ఇస్ అ సైన్ జగన్ ఇస్ ఇన్ ట్రబుల్. జగన్ కి ఈసారి బహుశా ఆయన పవర్ పోతుంది, ఈసారి ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే జగన్ ఇస్ స్టిల్ మోర్ స్టేబుల్ దాన్ చంద్రబాబు నాయుడు. రిలేషన్షిప్ బీజేపీతో ఉన్నది, ఇంకేం కాదు, బీజేపీతో ఉన్న రిలేషన్షిప్ లో జగన్ చాలా స్టేబుల్ మనిషి. నాయుడు 3 సార్లు బీజేపీ వెనక నుంచి పొడిచారు. సో మనం చెప్పలేము ఈసారి ఏం జరగబోతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.